పంచాయతీ పరువు మామూలుగా లేదు. పంచాయతీ పదవుల కోసం రాష్ట్రంలోని కొన్ని పల్లెల్లో పైసల బేరసారాలు జోరుగా నడుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని నవద్వీప్ పట్టణంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును తల్లి నడి రోడ్డుపై వదిలేసి వెళ్లగా వీధి కుక్కలు రాత్రంతా ఆ బిడ్డకు రక్షణగా కాపలా కాశాయి. పసిడి ప్రియులకు ఉపశమనం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,870 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,050 వద్ద ట్రేడ్ అవుతోంది. తెలంగాణ రైజింగ్ 2047లో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన రవాణా వ్యవస్థను తీసుకురానుంది. తెలంగాణలోని 90% మంది ప్రజలు ఎక్కడి నుంచైనా ORR కి 2 గంటల్లోనే చేరుకునేలా విజన్ 2047 ముసాయిదా రూపొందుతుంది. పంచాయతీ బరిలో యువతరం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నామినేషన్లు వేసినోళ్లలో 30 నుంచి 44 ఏళ్లలోపు ఉన్నవాళ్లే 73% ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పోలీస్ శాఖలోని సైబర్ క్రైమ్ లో పనిచేస్తావా అంటూ పోలీసులు రవిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సంచార్ సాధి యాప్ పై విపక్షాల మాటలకు కేంద్రం స్పష్టతనిచ్చింది. యాప్ తప్పనిసరి కాదంటూ కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. ఏపీ సచివాలయం వద్ద బారికేడ్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో అధికారులు బారికేడ్ల స్థానంలో పూల కుండీలను అమర్చారు. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి సోదరులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు జోగి సోదరులు ఇద్దరికీ ఈ నెల 16వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. శ్రీలంకకు మానవతా సాయం అందించేందుకు వెళ్లే తమ దేశ విమానానికి ఇండియా అనుమతి నిరాకరించిందని పాకిస్తాన్ తప్పుడు ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిస్తూ తిప్పికొట్టింది. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టిస్తోంది. ఈ లక్షణాలతో 2 మహిళలు మృతి చెందినట్లు వైద్య అధికారులు ధృవీకరించారు. యూపీలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఓ నవవధువు అత్తారింట్లో అడుగుపెట్టిన 20 నిమిషాలకే వారి ప్రవర్తన నచ్చలేదంటూ విడాకులు తీసుకుంది. సాంకేతిక సమస్య వల్ల దేశవ్యాప్తంగా విమానాల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం చోటు చేసుకుంది. ప్రయాణికుల చెక్ ఇన్ వ్యవస్థ మొరాయించడంతో విమానాలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఆరోగ్య విషయంలో వార్తల్లో నిలిచారు. కేబినెట్ మీటింగ్ లో డొనాల్డ్ ట్రంప్ నిద్ర మత్తులో కనిపించారు.